హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్లవర్స్ కాంబినేషన్లో కుచ్చులు అనేవి కడుతున్నాను. అది ఎలా కడతాను ఏంటనేది మొత్తం కూడాను నీట్గా వీడియోలో అయితే చూపిస్తానండి. ఇందుకోసం నేను యూజ్ చేసేటువంటి మెటీరియల్ చూపిస్తాను చూడండి. శారీ కలర్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్స్ని అయితే తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి మనకి శారీ కలర్లో ఉన్నటువంటి క్యాప్స్ని కూడా తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా డబుల్ షేడ్ ఉన్నటువంటి ఫ్లవర్స్నే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, కరెక్ట్గా శారీకి అయితే మ్యాచ్ అయ్యాయండి. అందుకోసం అయితే ఈ ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ముత్యాలండి, మీడియం సైజులో ఉంటాయి కదా, 3mm బీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. శారీకి మనం పళ్ళుకి పీకో చేస్తుంటాం కదా, అదే పీకో చేసినటువంటి థ్రెడ్ని అయితే నేను 4 వరుసల దారాన్ని అయితే నీట్గా నీడిల్కి ఎక్కిచ్చేసేసి లాస్ట్ నాట్ అయితే వేయలేదండి. ఈ మోడల్కి నాట్ ఏం అవసరం లేదు, అందుకనేసి నేను వేయలేదు. చూడండి, ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒక మార్కింగ్ వేసేసి దాని దగ్గర నుంచి కరెక్ట్గా 1-2 గీతలకు కానీ 1.5 ఇంచుకి కానీ మన ఇష్టం అనమాట. నేనైతే 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడాను మార్కింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. శారీ మొత్తానికి మార్కింగ్ అయితే వేసేసిన తర్వాత బీడ్స్ ఏ విధంగా ఎక్కించుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల దారాన్ని ఎక్కించి పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక గ్లాస్ బీడ్ని అయితే తీసుకున్నాను అనమాట. నేను మీకు సిల్వర్ బీడ్స్ చూపించలేదండి, అందుకనేసి నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను. సిల్వర్ బీడ్స్ కూడా 4mm అలా ఉంటాయండి. ఆ బీడ్స్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకునేసి నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసాను. ఒక గ్లాస్ బీడు, ఒక సిల్వర్ బీడు, అవి 2 వేసానండి. వేసేసిన తర్వాత దారాన్ని నీట్గా పైకైతే లాక్కోవాలి. మరి ఎక్కువ దారం తీసుకోవద్దండి, చిక్కుబడిపోతుంది. అందుకనేసి కొంచెం మీడియంగానే తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నీడిల్కి మనం బీడ్స్ ఎక్కిచ్చేసాం కదా, పైకైతే నీడిల్ వచ్చేసింది. నీడిల్ వచ్చిన తర్వాత ఫ్లవర్ ఉంది కదండి, ఫ్లవర్ని ఎక్కిచ్చేసి ఆ ఫ్లవర్ లోపలికి సిల్వర్ క్యాప్ తీసుకున్నామంటే కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. అందుకనేసి నేను ముత్యాన్నే తీసుకుంటున్నాను. చాలా బాగుందండి. ముత్యం వేసి కట్టిన తర్వాత అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. ఈ ఆర్డర్స్ అయితే కంటిన్యూ రన్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫ్లవర్ని మొత్తం కూడాను ముత్యం దగ్గరికి అయితే తీసుకెళ్ళిన తర్వాత నీడిల్ని మనం పీకో చేసి ఉంటాం కదా, పీకో చేసిన దాని లోపల నుంచి రాణిచ్చేసామంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. లేదంటే మన ఇష్టం అండి, అది పీకో చేసిన దగ్గర లోపల నుంచి అయినా రావచ్చు. లేదంటే ఫ్లవర్ కింద నుంచి మళ్ళీ కిందకి నీడిల్ని తీసుకురాకుండా బయటకైనా తీసుకొచ్చేసి బీడ్స్ లోపల గుండా కిందకి లాగేసేయచ్చు అనమాట. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరమవుతుందో అంత ఉంచుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ బీడ్ని అయితే తీసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసి 4mm అలా ఉన్నటువంటి సిల్వర్ బీడ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ సిల్వర్ బీడ్ కూడా డిజైన్ ఉందండి దానిపైన మొత్తం కూడాను నీట్గా. శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలండి. మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరమవుతుందో అంత థ్రెడ్ వరకు లాగేసేయాలి. లాగిన తర్వాత ఇప్పుడు మనము ఆ ఫ్లవర్ ఉంది కదండి, ఫ్లవర్ని అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకునేసి ఇప్పుడే ముత్యాన్ని కూడా ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకి ఇప్పుడు పళ్ళు దగ్గరికి అయితే నీట్గా అనుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుందండి. కొంచెం ప్రాసెస్ వేరుంటుంది అంతేను. ఫ్లవర్ లోపల గుండా మనము డైరెక్ట్ కింద నుంచి తీసామంటే కిందకి వేలాడిపోతాయండి పూసలు. అలా లేకుండా మనం ఇప్పుడు చూడండి, నేను ఫ్లవర్లో నుంచి పీకో చేసి ఉంటాం కదా, ఆ పీకో చేసిన దాంట్లో నుంచి కిందకి ఆ 2 బీడ్స్లో గుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. అలానే తీసుకురావచ్చు, లేదంటే ఫ్లవర్లో నుంచే మనము ఆ 2 బీడ్స్ లోపల నుంచి అయినా కిందకి తీసుకొచ్చేసేయచ్చు అనమాట. ఈ మోడల్ చేసేటప్పుడు కొంచెం చిక్కుబడుతూ ఉంటుందండి థ్రెడ్, అందుకనేసి మరీ ఎక్కువైతే ఎక్కించుకోవద్దు, కొంచెం తక్కువగానే ఎక్కించుకోండి. నీట్గా ఈ 2 లోపల గుండా కూడా నీడిల్ అనేది కిందకి తీసుకొచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా పళ్ళు మొత్తానికి కూడాను మనం బీడ్స్ అయితే ఎక్కిచేసేసుకోవాలండి. నేను ముందు చెప్పిన విధంగానే ఫస్ట్ బీడ్స్ ఎక్కిచేసేసుకునేసి పళ్ళుకైతే నీట్గా బీడ్స్ ఎక్కించుకునేసి ఇప్పుడు ఫ్లవర్ ఎక్కించుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ పళ్ళు మొత్తానికి కూడాను బీడ్స్ అన్నీ ఎక్కించి పెట్టేసుకోవాలండి. ఎక్కించి పెట్టుకున్న తర్వాత రేషియం థ్రెడ్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటాను, దానికి జరీ ఏ విధంగా కట్టాలి మొత్తం చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి, నీట్గా అర్థమవుతుందండి.
ఇప్పుడు నేను బీడ్స్ ఇప్పుడు థ్రెడ్ని అయితే నేను కిందకైతే తీసుకురావట్లేదండి, పళ్ళు కింద నుంచి తీసుకురావట్లేదు. అక్కడ మనము ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ దగ్గర పీకో చేసిన దాని లోపల నుంచి తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. లేదంటే పైనుంచైనా తీసేసుకోరావచ్చు అనమాట. అది కూడా నీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి, నేను ఏ విధంగా తీస్తాను ఏది అనేది. ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకి వేలకాడకుండా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలి. మొత్తం పళ్ళు మొత్తానికి కూడాను బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ ఏ విధంగా డివైడ్ చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ రేషియం థ్రెడ్ శారీ కలర్లో ఉన్నటువంటి 2 కలర్స్ని అయితే తీసుకున్నాను. స్కై బ్లూ కలరు, లెమన్ ఎల్లో కలర్ షేడ్స్ని అయితే తీసుకున్నానండి. ఈ థ్రెడ్ని నీట్గా ముళ్ళన్నీ విప్పేసేయాలి. విప్పిన తర్వాత మనము ఒక శారీకి నేనైతే 3 పార్ట్స్ అయితే అవసరం అవుతుందండి. ఆ 3 పార్ట్స్లో కూడా కొంచెం మిగులుతుంది. మిగిలిన దారాన్ని ఇంకొక శారీకి యూజ్ చేసుకోవడానికైతే ఎత్తి పెట్టుకుంటాను. మీరు ఈ థ్రెడ్ ఎన్ని శారీస్కి వస్తుంది అని అడుగుతున్నారండి. అది మీరు కట్టుకునే విధానంని బట్టి ఉంటుంది. నేనైతే 2 కలర్స్ వేస్తాను కాబట్టి 2 ప్యాకెట్స్ అయితే తీసుకుంటానండి. ఇంకొక శారీకి కొంచెం థ్రెడ్ అయితే ఉంటుంది, అది యూజ్ అవుతుంది. మనం ఒక ప్యాకెట్ తోటి కూడా మొత్తం కుచ్చులు అయితే కట్టుకోవచ్చు. అది మనం కట్టుకునే విధానంలోనే ఉంటుందండి. 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నానండి. ఈ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనకి పని అనేది చాలా త్వరగా అయిపోతుందండి. చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయి కుచ్చులు. ఈ విధంగా ముడి అనేది 2-3 సార్లు కొంచెం గట్టిగా వేయండి. వేస్తే మనకి పోగులు అనేవి పోకుండా నీట్గా ఉంటాయి. కొంచెం గట్టిగా పడిందంటే 2 టైమ్స్ అయినా సరిపోతుంది. కొంచెం లూజ్ ఉంది అనిపిస్తే 3 టైమ్స్ వేసేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలండి. కట్ చేసేసి ఒక చిన్న మెజర్మెంట్ అనమాట, 1.25 ఇంచ్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మీరు పొట్టికి కావాలంటే 1 ఇంచ్కైనా చేసుకోవచ్చు, కొంచెం పొడుగు కావాలంటే 1.5 ఇంచ్కైనా చేసుకోవచ్చు. అంతేకాని ఇంకా 2 ఇంచెస్ పెట్టారంటే మరీ ఎక్కువైపోతుందండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని నీట్గా అటు ఇటు అనుకునేసి మధ్యలో థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకునేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నాను. ఎక్స్ట్రా దారాన్ని మటుకు మరీ దగ్గర కట్ చేయొద్దండి, అది బయటికి కనిపిస్తుంది. కొంచెం దూరంగా కట్ చేసామంటే అది కుచ్చు లోపలికైతే వెళ్ళిపోతుంది. అంటే జరీ కడతాం కదా, జరీ కట్టినప్పుడు మనకి కుచ్చు లోపలికైతే వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది మనము ప్రతి కుచ్చుకి యూజ్ చేసుకోవాలండి. ఇలా మెజర్మెంట్ యూజ్ చేసుకునేసి కుచ్చులను కట్ చేసుకున్నామంటే లాస్ట్ మనకి పని ఉండదన్నమాట. పోగులు కొన్ని ఒక కుచ్చు ఎక్కువ రావడము, ఒక కుచ్చు తక్కువ రావడము అలా లేకుండా అన్ని కుచ్చులు సమానంగా వస్తాయి. అందుకనేసి నేను ఎప్పుడైనా మెజర్మెంటే యూజ్ చేస్తానండి. ఇంకొకటి, నాకు త్వరగా కుచ్చులు అయిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టేస్తానండి చిక్కులు పడకుండా. తర్వాత ఇంకొక కలర్ థ్రెడ్ని డివైడ్ చేసుకునేసి కట్టుకుంటాను. అన్నీ ఒకేసారి డివైడ్ చేసుకునేసి మిక్స్ అయిపోతూ చిక్కులు పడుతూ అలా చేసుకోనండి. ఒక థ్రెడ్ మొత్తం కట్టిన తర్వాత మాత్రమే ఇంకో థ్రెడ్ని అయితే కట్టుకుంటాను. ఈ విధంగా మొత్తం ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టేసిన తర్వాత ఇంకొక కలర్ థ్రెడ్ని డివైడ్ చేసుకునేసి కుచ్చులు అయితే కట్టదానండి. ఒక కలర్ అయితే అయిపోయింది, ఇంకొక కలర్ కట్టున్నాను చూడండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్లేస్ చేసుకునేది కూడా డివైడ్ చేసుకోవడము మనము ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి వచ్చేస్తుందండి. బీడ్స్ తగినటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో థ్రెడ్ని ప్లేస్ చేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ థ్రెడ్ అయితే వేస్ట్ చేసుకోవద్దండి, కొంచెం మీడియంగానే తీసుకోండి, మనకి నీట్గా సరిపోతుంది. ఒక ప్యాకెట్తో అయినా చేసుకోవచ్చు, 2 ప్యాకెట్స్తో అయినా చేసుకోవచ్చు. మనకు కొంచెం ఒత్తుగా కావాలంటే 2 ప్యాకెట్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదు నేను సన్నగా మీడియంగానే కట్టుకుంటాను అంటే ఒక ప్యాకెట్తో అయినా కట్టుకోవచ్చు. ఈ విధంగా ముడి వేసేసిన తర్వాత ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ని ఇక్కడ కూడా యూజ్ చేసుకునేసి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకోవాలి. పళ్ళు మొత్తానికి కూడాను నీట్గా ఈ కలర్ కూడా కట్టేసేయాలండి. కట్టిన తర్వాత మనం జరీ అయితే కట్టుకోవాలి. ఈ మోడల్ అయితే చాలా బాగున్నాయండి. మోడల్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తూనే ఉంటాయి. మొత్తం పళ్ళు మొత్తానికి కూడా థ్రెడ్స్ అయితే కట్టేశాను. కట్టిన తర్వాత ఇప్పుడు జరీ కడుతున్నానండి. ఒక నార్మల్ హెమ్మింగ్కి ఒక వరుస జరీ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సిల్వర్ కలర్ జరీనే తీసుకున్నానండి. శారీలో గోల్డ్ చాలా తక్కువ ఉంది, అందుకనేసి నేను సిల్వర్నే తీసుకున్నాను. తీసుకునేసి నీడిల్ని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి అంటే కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేసి 3 రౌండ్స్ చుట్టేసి కొంచెం అలా కుచ్చి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది. నీడిల్ని యూజ్ చేసేసి మనం కుచ్చులకి జరీ కట్టుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుందండి.
పోగులు కనిపించకుండా అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల నుంచి రాణించేసాం కాబట్టి బయట పోగులు కూడా కనపడవు. నీడిల్ని యూజ్ చేస్తే త్వరగా కూడా జరీ కట్టుకోవచ్చు. ఈ విధంగా 3 రౌండ్స్ అయితే వేసేసిన తర్వాత కొంచెం అలా కుచ్చేసి దానికి కూడా 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది. జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసుకోండి. మీ శారీకి మీరే ఈజీగా కుచ్చులు అయితే కట్టుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరేనండి కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి, చాలామందికి యూజ్ అవుతుంది కూడాను. మనం రోజు ఈ పని చేస్తుంటాము, దాంట్లో ఏదో ఒకటి తెలియనిదైతే ఉంటుందండి. అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీకు ఒకవేళ యూజ్ అయింది వీడియో అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి మనకి ఓకే అందరికీ నచ్చుతుంది అనేది ఉంటుంది కదండి, అందుకోసం అనేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కుచ్చు కాంబినేషన్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి. బీడ్స్ ఎక్కించుకోవడంలో ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.